వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ మోర్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో టోటల్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కోర్స్ మొత్తం నేర్పించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆర్ ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ మీకు నేను ఎక్సెల్ గురించి చెప్తాను, పవర్ పాయింట్ గురించి చెప్తాను, వర్డ్ గురించి చెప్తాను, వర్డ్ ప్యాడ్ గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆఫీస్ గురించి చెప్తాను. నేను మీకు అసలు ఏమీ తెలియదు మైక్రోసాఫ్ట్ గురించి, అసలు నాకు ఏం తెలియదు అనుకుంటే ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా క్లియర్గా ఉంటుంది. నేను మీకు టిప్స్ చెప్తాను, టెక్నిక్స్ చెప్తాను, ఎలా స్పీడ్గా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు అసలు బిగినర్ అంటే మీకు ఈ వీడియో చాలా బెస్ట్ అని చెప్తాను. ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా దీని నుంచి టిప్స్ అండ్ టెక్నిక్స్ అన్ని నేర్చుకుని ఇంకా బెస్ట్గా చేసుకోవచ్చు, మీరు ఎక్స్పర్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ నేను క్లిక్ చేసుకుని ఆఫీస్ ఓపెన్ చేసుకుందాం. సో ఆఫీస్ క్లిక్ చేసుకుని ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాను. ఆఫీస్ ఓపెన్ చేయగానే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో బేసికల్గా మనకు ఆఫీస్, జనరల్గా ఆఫీస్ అంటే ఏంటో మనకు తెలుసా? ఆఫీస్ అంటే ఏం లేదు, జనరల్గా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టాఫ్ ఉంటారు, టెక్నికల్గా ఉంటారు, నాన్ టెక్నికల్గా ఉంటారు, బెంచెస్ ఉంటాయి, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ని, ఒక చోట సెక్యూరిటీ ఉంటుంది, కార్స్ అంటే వెహికల్స్ ఉంటాయి, అలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ని ఒక బిల్డింగ్లో కానీ సర్టెన్ ఏరియాలో కానీ బౌండరీస్ పెట్టి దాంట్లో ఉండడమే దాన్ని మనం ఆఫీస్ అని జనరల్గా మనకు తెలుసు. అదే సేమ్ మైక్రోసాఫ్ట్కి వచ్చేసరికి కూడా సేమ్ అంతేనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ ఉంటాయి దీంట్లో. మనకి అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ అనేది చూసారు, ఇవన్నీ ఒక దాంట్లో ఒక అప్లికేషన్లో మైక్రోసాఫ్ట్ అనే అప్లికేషన్లో పెడతారనమాట. సో అవన్నిటిని మనం యూజ్ చేసుకునే దాన్నే మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటాం అనమాట. సో దీంట్లో మనకి డిఫరెంట్ ఉంటాయి, యాక్సిస్, క్యాలెండర్, ఎక్సెల్. సో ఇవన్నీ మనకి జనరల్గా తెలిసినాయి అనమాట. క్యాలెండర్ అంటే జనరల్ క్యాలెండర్, డేట్స్ అవన్నీ చూసుకుంటాం, అవన్నీ మనకు తెలుసు. స్కైప్ అంటే వీడియో కాల్ చేసుకుంటాం, అలా డిఫరెంట్ టైప్ ఇవన్నీ తెలుసు. నేను బేసిక్స్, సో బేసిక్స్ మీకు మెయిన్గా ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే వర్డ్ ఒకటి, పవర్ పాయింట్ ఒకటి, ఎక్సెల్ ఒకటి, వన్ నాట్ ఒకటి. నెక్స్ట్ నేను మీకు ఎక్స్ట్రాగా నోట్ ప్యాడ్ గురించి, అదే వర్డ్ ప్యాడ్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ అంటే మనకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వర్డ్ గురించి, బేసిక్ వర్డ్ గురించి తెలుసుకుందాం. సో దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్డ్ ఓపెన్ చేసుకుందాం. వర్డ్ అని క్లిక్ చేద్దాం. సెర్చ్లో వర్డ్ క్లిక్ చేసిన తర్వాత వర్డ్ని ఓపెన్ చేసుకుందాం. సో వర్డ్ని ఓపెన్ చేయగానే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇది మెయిన్ పేజ్ అనమాట. మనకి ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ మోర్ టెంప్లెట్స్ అని చూసారా, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ కింద చూపిస్తున్నాను కాబట్టి, మొత్తం నేర్పిస్తున్నాను కాబట్టి, నేను మీకు బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి నేను మీకు నేర్పిస్తాను. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లెటర్ కావాలంటే లెటర్ రాయొచ్చు, రెజ్యూమ్ కావాలంటే రెజ్యూమ్ రాసుకోవచ్చు, ఏమన్నా కంటెంట్ రాయాలంటే కంటెంట్ రాసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ టైప్ బ్లాగ్ ఏమైనా పోస్ట్ చేసుకోవాలంటే బ్లాగ్ పోస్ట్ చేసుకోవచ్చు. రెజ్యూమ్ కనిపించింది చూసారా, లెటర్, అలా డిఫరెంట్ ఏమైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటే మనం ఏమైనా రాసుకోవచ్చు. వర్డ్ అనేది బేసిక్ అనమాట. సో మైక్రోసాఫ్ట్లో ఏంటంటే అన్ని కామన్గా ఉంటాయి. నేను మీకు కామన్గా ఉన్నాయి ఏంటో చూపిస్తాను. సో మీకు వర్డ్ సెపరేట్ కావాలంటే నేను వర్డ్ సెపరేట్గా వీడియో చేశాను, అలా పవర్ పాయింట్ సెపరేట్ కావాలంటే పవర్ పాయింట్ చేశాను, ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ కూడా సెపరేట్ చేశాను. మీకు అలా ఏ సెపరేట్ కావాలంటే సెపరేట్ చేసుకోవచ్చు. నేను మీకు ఈ వీడియోలో ఏంటంటే అన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కోర్స్ నేర్పిస్తున్నాను కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు బేసిక్ నేర్పిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వర్డ్ నేర్పిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్ క్లిక్ చేసుకుందాం. ఇది హోమ్, న్యూ, ఓపెన్ అనే 3 ఉంటాయి. హోమ్ అంటే ఇది హోమ్ పేజ్, న్యూ అంటే మనం ఏమైనా కొత్త ఏమన్నా రాయాలనుకోండి, ఐ మీన్ కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలనుకో, కొత్త డాక్యుమెంట్స్ అయినా చేయాలనుకో, మనం న్యూ మీద క్లిక్ చేసుకొని న్యూ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఓపెన్ అంటే ఆల్రెడీ మనం ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నా, లేకపోతే మనం ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా తయారు చేసుకున్నా, లేకపోతే మీ పీసీలో ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి వర్డ్లో ఓపెన్ చేసుకోవాలనుకున్నా మనం ఓపెన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇలా పీసీలోంచి కానీ, లేకపోతే మీ డ్రైవ్లో ఏమైనా ఉన్నా, లేకపోతే బ్రౌజింగ్లోంచి ఏమైనా తెచ్చుకోవాలన్నా గూగుల్లో సెర్చ్ చేసి బ్రౌజ్ చేసి వర్డ్లో ఓపెన్ చేసుకోవాలనుకున్నా మనం ఈ ఓపెన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇది మీ అకౌంట్ ఫీడ్బ్యాక్ ఆప్షన్స్, ఇవి జనరల్ ఆప్షన్స్ అనమాట. సో హోమ్లోకి వెళ్ళి నేను మీకు ఫ్రెష్గా నేర్పిస్తున్నాను కాబట్టి బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. సో బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఇది మెయిన్ స్క్రీన్ అనమాట వర్డ్కి. సో వర్డ్ మెయిన్ స్క్రీన్. సో మనకి జనరల్గా ఏంటంటే పవర్ పాయింట్కి కానీ, వర్డ్కి కానీ, ఎక్సెల్ కానీ ఇవి కామన్ అనమాట. ఇలాగా పారాగ్రాఫ్ ఒకటి, ఫాంట్ ఒకటి, క్లిప్ బోర్డ్ ఒకటి, చాలా కామన్గా ఉంటాయి ఇవన్నిటికి. ముందు ముందు మనకు అన్ని నేను మీకు అన్ని చూపిస్తాను కామన్గా ఉన్నాయి ఏంటంటే. సో కట్, కాపీ, పేస్ట్, క్లిప్ బోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పారాగ్రాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎడిటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో మనకి ఇక్కడ కనిపించేసి ఫైల్స్, ఇన్సర్ట్స్ ఇవన్నటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్గా మొత్తాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మిస్ చేయొద్దు, స్కిప్ చేసుకోవద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ గురించి ఓపెన్ చేసుకుందాం. ఫైల్ డిఫరెంట్ చెప్పాను కదా ఫస్టే. హోమ్, న్యూ, ఓపెన్ గురించి నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ ఇన్ఫో అంటే ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిందే. సేవ్ అంటే Ctrl+S చేసుకుంటాం ఫర్ సేవింగ్ అనమాట. ఇప్పుడు మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేశారు, దాన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే షార్ట్ కట్ Ctrl+S. మీరు షార్ట్ కట్స్ నేర్చుకుంటే ఇంకా మీకు స్పీడ్గా అలవాటు అవుతుంది, మీరు ఇంకా ఫాస్ట్గా చేయగలరు. Ctrl+S సేవ్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ అంటే ఆల్రెడీ మీరు చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసి మళ్ళీ సేమ్ అదే నేమ్తో సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ యాస్ క్లిక్ చేస్తారు. దీనికి కూడా షార్ట్ కట్ Ctrl+S అనమాట. నెక్స్ట్ ప్రింట్. మీరు ఏమైనా ప్రింట్అవుట్స్ తీసుకోవాలనుకున్నా మీ ప్రాజెక్ట్ని, లేకపోతే మీరు మీ మెయిల్కి సెండ్ చేసుకోవాలనుకున్న అలాంటి దానికి ప్రింట్ యూజ్ చేస్తాం. షేర్ కూడా అంతే అనమాట. మనం మెయిల్కి షేర్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఆన్లైన్లో ఎక్కడ పెట్టాలనుకున్నా, బ్లాగ్ పోస్ట్ చేయాలనుకున్నా, వేరే పీపుల్కి కానీ వేరే డివైస్ కానీ షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ ఆప్షన్ యూజ్ చేస్తాం. ఎక్స్పోర్ట్ ఆప్షన్ అనమాట. పీడిఎఫ్ ఫార్మాట్కి కానీ, ఎక్స్పీఎస్ ఫార్మాట్కి కానీ, లేకపోతే వేరే ఫార్మాట్కి కానీ ఫైల్ని ఏమైనా ఫైల్ టైప్ చేంజ్ చేయాలనుకున్నా మనం ఇలా ఎక్స్పోర్ట్ ఆప్షన్ యూజ్ చేస్తాం. క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది. సో మనం బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇది ఫైల్ గురించి అనమాట. నెక్స్ట్ హోమ్ పేజ్లో డిఫరెంట్ ఉంటాయి, ఎలాగ డిఫరెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో టెక్స్ట్ చేసుకుందాం. నేను డిఫరెంట్ హౌ టు లెర్న్ ఎంఎస్ వర్డ్, ఇలా హౌ టు లెర్న్ ఎంఎస్ వర్డ్ అని నేను టైప్ చేశాను ఫర్ సపోజ్ అనమాట. సో దీన్ని ఏం చేస్తానంటే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలాగా కట్, కాపీ, పేస్ట్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలా చూపిస్తుంది. బోల్డ్ అని మనకు తెలుసు, ఇటాలిక్, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, అండర్లైన్. కలర్ అయినా చేంజ్ చేసుకుంటే కలర్ అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. సో కలర్స్ చేంజ్ అవుతాయి అనమాట ఇక్కడ. నెక్స్ట్ అండర్లైన్ కూడా ఇక్కడ కలర్స్ ఉంటాయి అనమాట. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అంటే మన కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టైల్స్ ఉంటాయి. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మనం యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ క్లిక్ చేయగానే చూసారు స్టైల్ మారుతుంది. మళ్ళీ నేను మీకు చూపిస్తాను చేంజ్. సో చూసారు స్టైల్ మారుతుంది. లేకపోతే ఇది ఇక్కడ కూడా ఉంటుంది పైన ఫాంట్లో. ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఏంటంటే మీకు ఫాంట్లో చూపిస్తాను నేను. డిఫరెంట్ స్టైల్ మారుతుంది చూసారు, చేంజ్ అవుతున్నాయి. చూసారు చేంజెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ చేంజ్ అవుతున్నాయి. అది స్టైల్స్ చేంజ్ చేసుకోవడానికి అనమాట. నెక్స్ట్ దీని సైజ్ అనమాట. ప్రస్తుతం 11 ఉంది చూసారా, ఇంక్రీజ్ అవుతుంది సైజు. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చు ఇలాగా. నెక్స్ట్ అదే స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఫాంట్ని డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ అనే ఆప్షన్ ఉంది చూసారా, షార్ట్ కట్ Ctrl+Shift+greater than సింబల్ అనమాట. సో మీరు అది కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి అనమాట. డిక్రీజ్ కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు ఆప్షన్స్ యూజ్ చేసి. నెక్స్ట్ ఇక్కడ అప్పర్ కేస్ కావాలి, లోవర్ కేస్ కావాలంటే లెటర్స్ మీకు ఏ స్టైల్లో ఉండాలని మీకు ఇండికేట్ చేయడానికి మనం ఈ ఆప్షన్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ చెప్పాను కదా. నెక్స్ట్ ఏమో చూసారు లైన్కి మనం రాసిన వర్డ్కి మధ్యలో స్ట్రైకింగ్ వచ్చింది. సో దానికి ఈ ఏబిసి స్ట్రైకింగ్ ఆప్షన్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. మనకి నెక్స్ట్ అంటే సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ మనకి 2 టైప్స్ ఉంటాయి తెలుసు కదా మనకి. దాన్ని ఏం చేస్తామంటే Ctrl+= షార్ట్ కట్ అని ఆప్షన్ యూజ్ చేసి సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ మనం యూజ్ చేస్తాం. సబ్స్క్రిప్ట్ అయింది. ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ కావాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ ఆప్షన్ యూజ్ చేయడానికి. నేను మీకు ఇచ్చి ఏంటంటే లేకపోతే ట్రిక్ అనేది త్వరగా మీరు వర్డ్ నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే పవర్ పాయింట్ నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే ఎక్సెల్ నేర్చుకోవాలనుకున్నా నేను మీకు ఇచ్చి ట్రిక్ టెక్నిక్ ఏంటంటే ఫర్ సపోజ్ మీకు ఇక్కడ ఈ ఆప్షన్ గురించి తెలీదు, నేను కర్సర్ పెట్టిన ఆప్షన్ గురించి తెలియదు. సో దాని గురించి ఏం చెప్పింది చూసారా, లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్. లైన్కి పారాగ్రాఫ్కి స్పేసింగ్ కావాలంటే ఆప్షన్ యూజ్ చేయనమాట. చూస్ హౌ మచ్ స్పేస్ appears బిట్వీన్ లైన్స్ ఆఫ్ టెక్స్ట్ ఆర్ బిట్వీన్ పారాగ్రాఫ్స్. అంటే మనకు దాని గురించి లైన్ అండ్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అని దాని గురించి ఒక టైటిల్ ఇచ్చారు, దాని కింద మనకి డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ డిస్క్రిప్షన్ మీరు చదవండి, చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది, మీరు ఇంకా స్పీడ్గా నేర్చుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీకు చెప్పినంత మాత్రాన మీకు అక్కడ మీరు చేసేలేరు కాబట్టి, సో మీరు ప్రతి దాని గురించి ప్రతి ఆప్షన్ గురించి, సో ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఆప్షన్ గురించి తెలీదు, చేంజ్ కేస్ అంటే కేస్ చేంజ్ చేయడానికి, అంటే అప్పర్ కేస్, లోవర్ కేస్ అలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి కదా మనకి ఆప్షన్ మీకు చూపించాను. ఆ కేస్ని ఇక్కడ చూసారా, సెంటెన్స్ కేస్, అప్పర్ కేస్, లోవర్ కేస్ అలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి చూసారా. అలా కేసెస్ చేంజ్ చేయడానికి అనమాట ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం.
చేంజ్ కేస్ దాని కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చారు. చేంజ్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ టు అప్పర్ కేస్, లోవర్ కేస్ ఆర్ అదర్ కామన్ క్యాపిటలైజేషన్స్ అని ఇచ్చారు. అంటే దాని గురించి మనకి అర్థమైందనమాట. ఇప్పుడు ఒక వర్డ్ తీసుకుంటే దాని కేస్ చేంజ్ చేయడానికి ఈ చేంజ్ కేస్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట అని మనకు ఒక ఐడియా వచ్చింది. సో మీరు అలాగ నేర్చుకోవడం వల్ల ఏంటంటే మీకు ఇంకా స్పీడ్గా వస్తుంది, మీరు ఇంకా స్పీడ్గా నేర్చుకోగలరు. సో బేసికల్గా షార్ట్ కట్స్ అన్ని నేర్చుకోండి. సో ఫర్ సపోజ్ ఇక్కడ బోల్డ్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, Ctrl+B క్లిక్ చేయగానే షార్ట్ కట్ యాడ్ అయిపోతుంది బోల్డ్. ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇటాలిక్ దగ్గరికి వచ్చారనుకోండి, అలాగే Ctrl+I, అండర్స్కోర్ దగ్గరికి వస్తే కూడా అలా Ctrl+U షార్ట్ కట్స్ ఉంటాయి. మీరు షార్ట్ కట్స్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఇంకా స్పీడ్గా మీరు ఈ వర్డ్ కానీ లేకపోతే పవర్ పాయింట్ కూడా సేమ్ ఇలాగే డిస్ప్లే చేస్తాయి. నేను మీకు చూపిస్తాను పవర్ పాయింట్ నేర్పిస్తున్నప్పుడు. అలాగే ఎక్సెల్ కూడా ఇలా డిస్ప్లే చేస్తారు. సో మీరు ఇలా స్పీడ్గా నేర్చుకోగలరు అనమాట. సో నెక్స్ట్ కమింగ్ టు కాపీ పేస్ట్కి వస్తాను. సో వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నాకు ఈ వర్డ్ అనేది నేను కట్ చేసి పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే కట్ అంటే మీకు చూపిస్తాను. కట్ అంటే ఇక్కడ వర్డ్ అనేది డిసపియర్ అయిపోద్ది. సో ఫస్ట్ నేను ఇక్కడ పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నా. కర్సర్ ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ కర్సర్ దగ్గర పేస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో కర్సర్ అక్కడికి వచ్చిందిగా, పేస్ట్ అంటే Ctrl+V షార్ట్ కట్. సో షార్ట్ కట్ నేను యూజ్ చేస్తున్నాను. Ctrl+V చేయగానే వర్డ్ అక్కడ కట్ అయిపోయి పేస్ట్ అయిపోతుంది అనమాట. సో మీరు అదే ఎంఎస్ అనేది మీరు కాపీ చేసి పేస్ట్ చేయాలి. లెర్న్ ఎంఎస్ అనేది కాపీ పేస్ట్ చేయాలి. అంటే Ctrl+C కాపీ చేస్తారు, వర్డ్ పక్కన పేస్ట్ చేయాలనుకోండి అంటే పేస్ట్ అంటే Ctrl+V. అలా షార్ట్ కట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం కర్సర్ తీసుకెళ్ళి మన బ్యాక్ వచ్చే టైం సేవ్ అవుతుంది. సో మీకు ఇంకా ఫాస్ట్గా మీ కీబోర్డ్లో నేర్చుకోగలరు. టైపింగ్ కూడా స్పీడ్గా మీకు అలవాటు అవుతుంది అనమాట. కట్, కాపీ, పేస్ట్ అనే ఆప్షన్స్ మనకు అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ ఫాంట్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి ఇక్కడ కూడా మీకు. అలాగ డిఫరెంట్ టైప్స్ మనకి ఏది కావాలంటే అది. ఫర్ సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం, లెర్న్ అనేది సెలెక్ట్ చేసుకుని ఫాంట్ చేంజ్ చేసుకోవాలనుకోండి. చూసారా ఫాంట్ చేంజ్ అయింది, అక్కడ ఫాంట్ స్టైల్ చేంజ్ అయింది. అలా ఏని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇప్పుడు పారాగ్రాఫ్ పాయింట్ వైజ్ కావాలనుకుంటే పాయింట్ వైజ్ యూజ్ చేస్తాం. పాయింట్ వైజ్ ఇప్పుడు పారాగ్రాఫ్ స్టార్ట్ చేసేది హెడ్డింగ్ అనుకోండి, మీ పారాగ్రాఫ్లో ఫస్ట్ పాయింట్ వైజ్ డాట్ కావాలనుకుంటే ఈ డాట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. లేదు నాకు నెంబర్స్లా కావాలనుకుంటే 1 అని యూజ్ చేస్తాం. మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయగానే 2, మళ్ళీ ఫర్ సపోజ్ ఎంటర్ క్లిక్ చేసారు సెకండ్ పాయింట్, ఇలా ఏదో ఒకటి. మళ్ళీ థర్డ్ పాయింట్ ఇలా అలా 1 2 3 కావాలంటే 1 2 3. లేదు నాకు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కావాలి, డిఫరెంట్ టైప్స్ కావాలనుకుంటే, లేకపోతే 1లో ABC అలా ఉంటాయి చూసారా, నెక్స్ట్ 2లో ABC ఉంటాయి చూసారా, అలా ఆ ఫార్మాట్ కోసం ఇది యూజ్ చేస్తాం. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. మీరు ఒకసారి దాంట్లోకి వెళ్ళి స్టడీ చేయండి. నేను మీకు మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కొంచెం నా వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి సో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీకు మీరు నేర్చుకుంటే ఇంకా బాగా మీకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్టింగ్లో ఉండాలి. అంటే మొత్తం అన్ని స్టార్టింగ్లో ఉండాలా, లేకపోతే మిడిల్లో ఉండాలా, లేకపోతే ఎడ్జ్లో ఉండాలా. అక్కడ 3 అనేది చూసారా మూవ్ అవుతుంది, సెంటర్కి, ఎడ్జ్కి, కార్నర్స్కి, లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ అవుతుంది. లేదు అన్ని స్ట్రైట్గా ఉండాలనుకుంటే స్ట్రైట్గా తీసుకోవచ్చు, మీరు అలా నార్మల్ అనేది అనమాట. ఇలా పారాగ్రాఫ్ అనేది ఏంటంటే యూజ్ అవుతుంది. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సార్ట్ చేసుకోవచ్చు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి షో ఆర్ హైడ్ ఉంటే, మీరు ఏమన్నా షో చేసుకోవాలన్నా హైడ్ చేసుకోవాలనుకున్నా మనం ఆప్షన్ యూజ్ చేస్తాం. దీనికి షార్ట్ కట్ Ctrl+ పైన ఇంటూ స్టార్ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్స్ట్ కమింగ్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. స్టైల్స్ మనకి చాలా వేరియేషన్స్ చూసారు, చాలా స్టైల్స్ అనేవి చూసారా. మనం ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ క్లిక్ చేసుకోవచ్చు. చూసారా స్టైల్ మారుతుంది, మీరు ఏ స్టైల్ కావాలంటే స్టైల్ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఫైండ్ అనమాట, ఎడిటింగ్. ఫైండ్, మీరు ఏమైనా వర్డ్ సెర్చ్ చేశాను అనుకోండి, నేను ఫైండ్ క్లిక్ చేస్తాను. సపోజ్ ఫైండ్, మీరు ఏమైనా వర్డ్ సెర్చ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే రీప్లేస్ చేసుకోవాలని, సపోజ్ ఫైండ్ అండ్ రీప్లేస్. ఫైండ్ వాట్, మీరు ఏం ఫైండ్ చేసుకోవాలనుకున్నారు, ఏ అని వర్డ్ని ఫైండ్ చేసుకోవాలనుకున్నారు. రీప్లేస్ విత్ ఫర్ సపోజ్ XYZ రీప్లేస్ చేసుకోవాలనుకున్నారు, రీప్లేస్ అని కొడతారు. సరే ఏ అని ప్లేస్లో XYZ రీప్లేస్ అనుకున్నారు, రీప్లేస్ అనుకో. లెర్న్, LEARN అంటే ఏ మధ్యలో XYZ వచ్చింది. ఆల్ డన్, వీ మేడ్ 2 రీప్లేస్మెంట్. చూసారా వర్డ్ LEARN ఉండేది, ఏ ప్లేస్లో XYZ రీప్లేస్ అయిందనమాట. అలాగా మన రీప్లేస్మెంట్స్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇలా ఫైండ్ చేసి రీప్లేస్ అనే ఆప్షన్ యూస్ అవుతుంది.
నెక్స్ట్ సెలెక్ట్ అంటే మనం ఏమైనా సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ టెక్స్ట్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఇన్ న్యూ డాక్యుమెంట్స్, మనం ఏమైనా సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్ట్ అనే ఆప్షన్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇన్సర్ట్. ఇన్సర్ట్ అంటే మనం ఏమైనా బ్లాంక్ పేజ్ కానీ లేకపోతే పేజ్ నేను బ్రేక్ చేయాలనుకున్నా, సో ఫర్ సపోజ్ ఇక్కడ పేజ్ బ్రేక్ చేయాలనుకున్నా, లేకపోతే చూసారా పేజ్ అనేది బ్రేక్ అయింది చూసారా, పేజెస్ వచ్చాయి, హౌ టు లర్న్ అలా పేజ్ బ్రేక్ అయింది, కర్సర్ ముందు ఉన్న దాని దగ్గర నుంచి పేజ్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూపిస్తాను నేను మీకు, మళ్ళీ పేజ్ బ్రేక్ చూసారా కర్సర్ అక్కడ 1 అలా. మీరు పేజ్ ఏమైనా బ్రేక్ చేసుకోవాలనుకుంటే బ్రేక్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం అనమాట. లేకపోతే ఏమైనా బ్లాంక్ పేజ్ యాడ్ చేసుకోవాలనుకున్నా, ఇలా బ్లాంక్ పేజ్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా మనం మొత్తం బ్లాంక్ పేజ్ వచ్చింది చూసారు ఇక్కడ, బ్లాంక్ పేజ్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుని బ్లాంక్ పేజ్ యూజ్ చేస్తాం, అది పేజ్ ఆప్షన్స్ అనమాట. కవర్ పేజెస్ మీకు ఏమైనా కవర్ పేజెస్ కావాలనుకుంటే మీరు కవర్ పేజెస్ చూసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కవర్ పేజెస్ ఉంటాయి, ఇలా కవర్ పేజెస్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు ఇక్కడ మన కవర్ పేజ్ యాడ్ అయిపోయింది మనకి. అలా మీరు ఏమైనా కవర్ పేజ్ యాడ్ చేసుకుని కవర్ పేజ్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్స్ అనమాట. అంటే ఏమైనా టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవాలనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ కర్సర్ ఇక్కడ క్లిక్ చేశారు, క్లిక్ చేసిన తర్వాత కర్సర్ అక్కడ వస్తుంది కదా, మీరు ఏమైనా టేబుల్ యాడ్ చేసుకోండి 2x2 అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టేబుల్స్ వచ్చేసి అలా. మీరు ఏమైనా టేబుల్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా టేబుల్స్లో మళ్ళీ టైప్స్ అంటే ఓన్లీ లైన్స్ వచ్చేసి సరే, ఇలా లైన్స్ కావాలనుకున్నా, లేకపోతే ఇలా స్ట్రైట్ లైన్ కావాలనుకున్నా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్ టైప్స్ ఉంటాయి అన్నమాట. కలర్స్ చేంజ్ చేసుకోవాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే డిజైన్లో కూడా మనకు ఆప్షన్ వస్తుంది, అది మీకు నేను లాస్ట్లో చూపిస్తాను. అలాగా టేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు పిక్చర్ షేప్ స్మార్ట్ ఇల్యూస్ట్రేషన్స్ అంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పిక్చర్స్ కానీ, అంటే మీ పీసీలో ఉన్న పిక్చర్ మీరు ఏమైనా యాడ్ చేసుకుని ఇక్కడ తీసుకురావాలనుకున్నా, లేకపోతే షేప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అంటే నేను మీకు షేప్స్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సేమ్ అదే విధంగా మన పిక్చర్స్ కానీ స్మార్ట్ ఆర్ట్ కానీ చార్ట్ కానీ స్క్రీన్ షాట్ యాడ్ చేసుకోవాలంటే స్క్రీన్ షాట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్ సపోజ్ ఈ సింబల్ నేను ఇలా యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్గా సింబల్ యాడ్ చేసుకోవాలంటే సింబల్ యాడ్ చేసుకోవచ్చు. దానికి మీరు కలర్స్ మార్చుకోవచ్చు. వర్డ్ స్టైల్స్ మీరు ఏమైనా వర్డ్ యాడ్ చేసుకుంటే వర్డ్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా అర్థం చేశారు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో షేప్లో ఫిల్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు. షేప్ అవుట్లెట్ చేసుకోవడానికి షేప్ అవుట్లెట్ చేసుకోవచ్చు. షేప్ అవుట్లెట్ చూసారా, ఎల్లో కలర్ షేప్ అవుట్లెట్ వచ్చింది లైట్ బార్డర్స్తో. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్ యాడ్ చేసుకోవచ్చు. షేప్ ఎఫెక్ట్, షేప్కి డిఫరెంట్ ఎఫెక్ట్ చేసుకోవచ్చు. గ్లో కావాలంటే గ్లో, అలా గ్లో అవుతుంది మనకి, గ్లో అవుతుంది అన్నమాట. ఎడ్జెస్లో మనకు తెలుస్తుంది గ్లో. చూపిస్తాను నేను మళ్ళీ మీకు షేప్ ఎఫెక్ట్ చేసి. సాఫ్ట్ ఎడ్జ్ చూసారా, షేప్ డిఫరెంట్గా చేంజ్ అవుతుంది చూసారా, అలా డిఫరెంట్గా చేంజ్ చేసుకోవడానికి అనమాట. షేప్ స్టైల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్డ్ స్టైల్స్లో కూడా డిఫరెంట్ స్టైల్స్ అంటే మనం ఏమైనా వర్డ్ మధ్యలో రాసుకోవచ్చు, ఇక్కడ సింబల్ మధ్యలో అనమాట, అలా డిఫరెంట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇన్సర్ట్లోనే చార్ట్స్ అనమాట. మీకు చార్ట్స్ చెప్తాను. సేమ్ టైప్లో చార్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చార్ట్ ఇలా ఫర్ సపోజ్ చార్ట్ అని చూసారు, ఇక్కడ చార్ట్ యాడ్ చేసుకోవడానికి అనమాట. లోడింగ్ కొంచెం స్లోగా ఉంది. సో ఇలా చార్ట్ నేను చూసారా, మనకి చార్ట్ యాడ్ అవుతుంది. మనకి ఎంత కావాలంటే అంత. ఇప్పుడు ఫర్ సపోజ్ 2.5 అక్కర్లేదు, 2.5 కన్నా మనకి 4 పాయింట్ కానీ సంథింగ్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నారు అనుకో డిఫరెంట్గా. సపోజ్ 2.5 ఉంది, నాకు 2.5 కాకుండా 5.5 కావాలి, 5.5 అలాగా డిఫరెంట్ టైప్ అనమాట. 1.8 ఉంది చూసే, ఇంక్రీజ్ అవుతుంది. మన బ్యాక్ సైడ్ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మన బ్యాక్ సైడ్ ఇంక్రీజ్ అవుతుంది. చూపిస్తాను మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను. కేటగిరీ 1లో మనకి బార్గ్రాఫ్ థర్డ్ సిరీస్లో 2 అని ఉంది. మీకు ఆ 2ని కాస్త 5 అని చేంజ్ చేసి చూపిస్తాను. సో ఒక డిఫరెన్స్ అనేది మీకు చేంజ్ అవుతుంది. 5 క్లిక్ చేసి ఎంటర్ చేయండి. చూసారా, మనకి అది ఇంక్రీజ్ అవుతుంది. మనకి ఎలా కావాలంటే కేటగిరీస్ చేసుకోవచ్చు. ఓన్లీ సిరీస్ 3 కాదు, మీకు ఇంకా సిరీస్ 4 తీసుకోవచ్చు. కేటగిరీస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అలా డిఫరెంట్గా అనమాట. క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇది కమింగ్ టు బార్గ్రాఫ్స్ అనమాట, చార్ట్స్. నెక్స్ట్ ఏమైనా యాడ్స్ కావాలంటే యాడ్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మీకు ఏమైనా యాడ్ అకౌంట్స్ కానీ లేకపోతే ఏమైనా ఉందా,
లేకపోతే గూగుల్ నుంచి యాడ్స్ తెచ్చుకోవాలనుకో మీరు యాడ్ తెచ్చుకోవచ్చు. లేకపోతే ఆన్లైన్ నుంచి ఏమైనా వీడియో అప్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ వీడియో లింక్ మీరు క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ అయిపోతుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ లింక్స్ మీరు యాడ్ చేసుకోవాలనుకుని ఏం చేసుకోవాలనుకుని మీరు లింక్స్ చేసుకోవచ్చు. బేసికల్గా ఇవన్నీ స్టార్టప్ మీరు బేసిక్గా నేర్చుకుంటున్నారు అనుకుంటే ఇవేం మీకు అవసరం లేదు, అంత ఏం కాదు. అదే మీరు ఆల్రెడీ నేర్చేసుకున్నారు, మీరు ఇంకా ఎక్స్పర్ట్ అవ్వాలి ఇందులో, ఏమైనా బ్లాగ్ ఏమైనా రాయాలి, లేకపోతే కంటెంట్ ఏమైనా రాయాలి, లేకపోతే దేని గురించి ఏమైనా పెద్ద టాపిక్స్ అయినా తీసుకొని లింక్స్ అవి యాడ్ చేయాలి లేకపోతే అనుకుంటే మీరు ఈ ఆప్షన్స్ అని యూజ్ చేస్తారనమాట. సో మీరు బేసిక్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్డ్ గురించి నేర్చుకోవడం తెలుసుకోండి. ఫాస్ట్ టెక్స్టింగ్ అండ్ ఫాస్ట్ షార్ట్ కట్స్తో స్పీడ్గా వర్డ్ ఎలా నేర్చుకోవాలని తెలుసుకోండి. సో నెక్స్ట్ మీరు ఏంటంటే ఇలా లింక్స్ యాడ్ చేయడం, వీడియో యాడ్ చేయడం అలాంటివి నేర్చుకుంటారు. కానీ నెక్స్ట్ ఏమైనా కామెంట్స్ యాడ్ చేయాలంటే కామెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ దిస్ అనమాట. నాకు కామెంట్స్ యాడ్ చేయాలంటే కామెంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది నా నేమ్ వస్తుంది, ఫ్యూ సెకండ్స్ ఏకో ఇక్కడ ఇలా కామెంట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ హెడర్ ఫూటర్ అని డిఫరెన్స్ ఉంటాయి. అలా హెడర్ ఫూటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ బ్లాంక్ హెడర్ పైన హెడ్డింగ్ వస్తుంది అనమాట. పైకి ఇక్కడ వచ్చేసారు స్టార్టింగ్లో హెడర్ ఫూటర్స్ వస్తాయి మనకి. ఇక్కడ కర్సర్ పెట్టేదని రాసుకోవచ్చు. ఇలాగ సంథింగ్ ఇక్కడ కలర్స్గా మిక్స్ అయిపోయింది ఇందులో, దానికి కూడా కలర్ చేంజ్ చేసుకొని డిజైన్స్లో మన హెడర్ ఫోల్డర్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు పేజ్ నెంబర్ అనమాట. మీ పేజ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి కదా, పేజ్ నెంబర్ టాప్ ఆఫ్ ది పేజ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 2 3 అనేసి టాప్లో కనబడతాయి. లేదు మీకు ఎండింగ్లో కావాలంటే ఎండింగ్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ పేజ్ ఫోటర్, అలాగే పేజ్ హెడర్ ఫోటర్ చెప్పాను కదా, హెడర్ ఫోటర్ వస్తుంది. అలాగే పేజ్ నెంబర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇన్సర్ట్లోకి వెళ్ళి మళ్ళీ పేజ్ నెంబర్స్ అని క్లిక్ చేయగానే మీకు బాటమ్ ఆఫ్ ది పేజ్లో కావాలంటే బాటమ్ ఆఫ్ ది పేజ్లో మీకు నెంబర్ వస్తుంది, లేకపోతే మిడిల్లో కావాలంటే మిడిల్లో వస్తుంది అనమాట. ఇక్కడ 0 ఉంది, పేజ్ 0. నేను దాన్ని ఏం చేస్తున్నాను అంటే పేజ్ 1 అని క్లిక్ చేసుకుంటున్నాను. అలా మీకు స్టార్టింగ్లో కావాలంటే స్టార్టింగ్, ఎండింగ్లో కావాలంటే ఎండింగ్లో ఇచ్చుకోవచ్చు అనమాట. ఇన్సర్ట్ అది హెడర్స్ అండ్ ఫోటోస్ గురించి. నెక్స్ట్ టెక్స్ట్ గురించి, టెక్స్ట్ బాక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ ఉంటే మీరు ఎలా టెక్స్ట్ బాక్స్ కావాలంటే టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సార్ టెక్స్ట్ బాక్స్ ఎడ్జ్లోకి మళ్ళీ దీన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం చేంజ్ చేసుకోవచ్చు, పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు సైడ్కి అలాగా. నెక్స్ట్ దాన్ని కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దానికి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ ఈ డిజైన్ ఏంటంటే ఫార్మాట్ ఏంటంటే అన్నట్లు కామన్, మీరు ఏం యాడ్ చేసినా ఇవన్నీ కామన్గా వస్తే మీరు ఇక్కడ సైజ్ కూడా ఉంటుంది, సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. 20.7 ఉంది, నేను ఇక్కడ సైజ్ చేంజ్ చేస్తాను 20.7 కాకుండా సపోజ్ 30 అని క్లిక్ చేస్తాను. ఇలా డిఫరెంట్ సైజ్ చూసారా ఇంక్రీజ్ అయింది, మనకి ఇంకా లెంత్ అయిపోయింది చూసారా. నేను మీకు ఇంకా చేంజ్ చూపిస్తాను. చేంజ్ కోసం 30 ఉంది కదా, సపోజ్ 1 అని క్లిక్ ఎంటర్ చేసి చూసి షార్ట్ అయిపోయింది. అది విత్ కూడా చేంజ్ చేసుకుంటే విత్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. 5 అని ఉంది, నేను ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ 10 అని ఇస్తున్నాను. 10 విత్ 10 అయిపోతుంది, 10 సెంటీమీటర్స్ అలాగా. అలా మీరు ఏమైనా విత్ చేంజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఫార్మాట్ అనేది అన్నట్లు కామన్, మీరు ఏం క్లిక్ చేసి ఏం యాడ్ చేసినా ఈ ఫార్మాట్ అనేది మీకు వస్తుంది. సేమ్ అలాగే డిజైన్ కూడా ఉంటుంది తర్వాత, ఆ డిజైన్ కూడా ఇంచుమించు అలాగే వస్తుంది అనమాట. అది టెక్స్ట్కి వచ్చేసరికి టెక్స్ట్ బాక్స్. నెక్స్ట్ క్విక్ వర్డ్స్ అని ఉంటుంది, దీంట్లో ఆటో టెక్స్ట్ కానీ ఏం చేసుకోవాలనుకుంటే క్విక్ వర్డ్స్ గురించి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వర్డ్ ఆర్ట్ ఏంటంటే మన డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్ని మనం ఇన్సర్ట్ చేసుకున్నప్పుడు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ రాయాలనుకున్నప్పుడు ఈ వర్డ్ ఆర్ట్ అనేది యూజ్ చేస్తాం. సరే స్టైల్ మారిపోయింది, దాంట్లో డిఫరెంట్ ఉంటుంది. ఇలా స్టైల్స్ మార్చుకోవడానికి అనమాట, వర్డ్ స్టైల్స్ మార్చుకోవడానికి చెప్పాను కదా ఫార్మాట్. మీరు ఏం క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవడం కానీ ఈ ఫార్మాట్ మీకు అపియర్ అవుతుంది. సో మీరు దాని ద్వారా ఏంటంటే మీరు ఫార్మాట్ స్టైల్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సైజెస్ కూడా చెప్పాను కదా ఇందాక. అలాగే పొజిషన్ కూడా ఉంటాయి, టెక్స్ట్ స్క్వేర్లో కానీ టైట్ కానీ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాపింగ్ చేసుకోవడానికి ఏంటంటే ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. సో అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ చేయడానికి అరేంజ్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం అనమాట. టెక్స్ట్ అనమాట, టెక్స్ట్ ఎలా ఉండాలి, లింక్ క్రియేట్ చేసుకొని టెక్స్ట్ వాళ్ళు చూపించాలా, లేకపోతే టెక్స్ట్ అలైన్ చేయాలా, టెక్స్ట్ అంటే టెక్స్ట్ అలైన్మెంట్ చేయాలా, లేకపోతే టెక్స్ట్ డైరెక్షన్ ఎలా ఉండాలి అని చూపించడానికి ఏంటంటే ఈ టెక్స్ట్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. షేప్స్ ఇన్సర్ట్, అదే ఇన్సర్ట్లో కూడా ఉంటుంది. ఇన్సర్ట్లోకి వెళ్ళి షేప్స్ ఉంటాయి చూసారా, ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ అనమాట. అదే మన ఫార్మాట్లో కూడా కనిపించింది చూసారా, ఇన్సర్ట్ షేప్స్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ మనం యాడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ఇన్సర్ట్లోనే మనకి ఈక్వేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్. ఇన్సర్ట్ న్యూ ఈక్వేషన్స్లోకి వెళ్ళి మనం ఏమైనా ఈక్వేషన్స్ యాడ్ చేసుకోవాలనుకో ఈక్వేషన్స్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ ఇక్కడ క్లిక్ చేసాం, ఈక్వేషన్ అని యాడ్ చేసుకోవాలనుకో
ఈక్వేషన్స్లోకి వెళ్తాం. ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ వస్తాయి. ఫ్రాక్షన్స్ కావాలంటే ఫ్రాక్షన్, స్క్రిప్ట్ కావాలంటే స్క్రిప్ట్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ వస్తే మనం ఏ ఈక్వేషన్స్ కావాలనుకున్నా, ఏ సింబల్స్ కావాలనుకున్నా, ఇక్కడ చాలా సింబల్స్ మనకు ఉన్నాయి చూసారా ఇక్కడ, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ మనకి అలా యాడ్ చేసుకోవాలనుకున్నా మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. దానికి దానికి ఈక్వేషన్స్ అని ఆప్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. ఈక్వేషన్స్ చూసారా, ఫోరియర్ సిరీస్ చూసారా, ఈక్వేషన్ యాడ్ అయిపోయింది. నేను ఈక్వేషన్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇన్సర్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి మన ఈక్వేషన్లోకి వెళ్తాం. సింబల్స్ కూడా సేమ్ అంతే, డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. మనకి ఏ సింబల్ కావాలంటే ఆ సింబల్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ, అలా సింబల్స్ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ టు ద డిజైన్, మనకి చాలా డిజైన్స్ అని వర్డ్లో ఇచ్చారు. మీరు ఏ టైప్ ఆఫ్ డిజైన్ కావాలనుకున్నా మనం సెలెక్ట్ చేసుకొని డిజైన్ తీసుకోవచ్చు అనమాట. ఇలా డిజైన్ తీసుకోవచ్చు, దానికి కలర్స్ మార్చుకోవచ్చు, ఫాంట్స్ మార్చుకోవచ్చు, అలా కలర్స్ మార్చుకోవచ్చు. చూసారా కలర్స్ మారుతున్నాయి, ఫాంట్ మార్చుకోవచ్చు, ఫాంట్ సైజ్ కానీ ఫాంట్ స్టైల్ కానీ డిఫరెంట్ మార్చుకోవచ్చు, పారాగ్రాఫ్ స్పేసింగ్ మార్చుకోవచ్చు. సో అది వచ్చేసరికి డిజైన్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ లేఅవుట్ పేజ్ లేఅవుట్ ఎలా ఉండాలి, పేజ్ లెంత్ ఎలా ఉండాలి అంటే పేజ్ అవుట్ఫిట్, పేజ్ మనకి ఎలా కనిపించాలనేది మనకి ఏంటంటే పేజ్ మనకి ఎలా కనిపించాలి, మార్జిన్స్ ఏమైనా ఉండాలా పేజ్కి, ఇలాగా జస్ట్ మార్జిన్స్ అని యాడ్ చేసుకోవాలనుకుంటే నేరో మార్జిన్స్, పేజ్కి మార్జిన్స్ యాడ్ అయ్యాయి చూసారా, పేజ్కి మార్జిన్స్ అని యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజ్ సెటప్, పేజ్ ఏ సైజ్లో ఉండాలి, అలా డిఫరెంట్ లెటర్ కావాలా, లేకపోతే లీగల్ కావాలా, స్టేట్మెంట్ కావాలా, అలా A4 A3 అలా జనరల్గా ఏంటంటే మనం A4 షీట్ సైజ్లో మనం డిజైన్ చేస్తాం. ఎందుకంటే ప్రింట్అవుట్ కావాలనుకుంటే A4 షీట్స్తో ప్రింట్అవుట్స్ ఇస్తాం కాబట్టి A4 తీసుకుంటాం. లేదు నేను మెయిల్ చేసుకుంటాను అనుకుంటే లెటర్ రాసుకుని మెయిల్ చేసుకుంటే లెటర్ యూస్ చేస్తాం. లేదు నేను డిఫరెంట్ పేజ్ మీరు నచ్చిన పేజ్ సైజ్ ఇచ్చుకొని మీకు ఏ పేజ్ కావాలనుకుంటే ఆ పేజ్ ఇచ్చుకొని చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పారాగ్రాఫ్ కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి అయినా స్పేసింగ్ అని ఎంచుకోవాలనుకున్నా మనం ఇలాగా ఇవన్నీ ఆప్షన్స్ పారాగ్రాఫ్ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. అరేంజ్మెంట్ అనమాట, పొజిషన్ ఎలా ఉండాలి, పారాగ్రాఫ్ పొజిషన్ ఎలా ఉండాలి, లేకపోతే వర్డ్ పొజిషన్ ఎలా ఉండాలని దానికి అనమాట ఈ అరేంజ్ ఆప్షన్ అనేది మనం క్లిక్ చేసి యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద రిఫరెన్సెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ రిఫరెన్సెస్ ఉంటాయి. బేసిక్గా ఈ వర్డ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ రిఫరెన్స్ అనేది అంత యూజ్ ఉండదు అనమాట. టేబుల్ ఆఫ్ కంటెంట్స్, డిఫరెంట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఉంటాయి మనకి. పారాగ్రాఫ్ హెడ్డింగ్, ఫస్ట్ హెడ్డింగ్, సెకండ్ హెడ్డింగ్, థర్డ్ హెడ్డింగ్. అంటే ఫర్ సపోజ్ ఏ అని హెడ్డింగ్ ఉందనుకో, సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే హెడ్డింగ్ ఉంటుంది, క్రియేట్ టేబుల్, బ్లాంక్ పేజ్ ఉంది, బ్లాంక్ పేజ్ తీసుకుందాం. సపోజ్ ఇది హెడ్డింగ్ అనుకోండి, దీనికి నేను మీకు చూపిస్తాను. హెడ్డింగ్ తీసుకోవాలి, క్రియేటెడ్ టేబుల్ ఆఫ్ కంటెంట్, స్టార్ట్ అప్, ఇలా కంటెంట్, ఇలా హెడ్డింగ్ తీసుకుంటారు. డిఫరెంట్ కంటెంట్, నో టేబుల్ అండ్ కంటెంట్ టెక్స్ట్ ఇన్ ద ఫోన్, ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ తీసుకొని హెడ్డింగ్స్లో ఇక్కడ మనకి కనిపించే చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మాట్స్ యూజ్ చేయడానికి అనమాట ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ యూజ్ చేస్తాం. రిఫరెన్స్ అనే ఆప్షన్ మెయిన్గా దీనికి యూజ్ చేస్తాం అనమాట. ఇండెక్స్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ సపోజ్ మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేశారు, ప్రాజెక్ట్లో ఒక 10 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ ఇండెక్స్ ఉండాలి కదా దానికి, అలాంటి దానికి అనమాట ఇన్సర్ట్ ఇండెక్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. ఇండెక్స్ క్లిక్ చేయగానే ఎలా మన డిఫరెన్స్ ఉంటాయి, ఏమైనా కాలమ్స్ కావాలంటే కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు, మీ పేజ్ ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకొని చూసారా, ఇలా డిజైన్ చేసుకొని ఇండెక్స్ అనేది యాడ్ చేయొచ్చు. క్లిక్ చేసుకుంటే ఇండెక్స్ అనేది యాడ్ అయిపోతుంది. ఇండెక్స్ నేను కరెక్ట్గా దీనికి ఏం పారాగ్రాఫ్లు అలాంటివి ఇవ్వలేదు కాబట్టి నో ఇండెక్స్ ఎంట్రీస్ ఫౌండ్ అని వస్తుంది. మీరు కరెక్ట్గా పారాగ్రాఫ్స్ అవన్నీ రాసుకొని నీట్గా డిజైన్ చేసుకున్నారంటే మీకు ఇండెక్స్ పేజ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. అలాగా మెయిన్గా రెఫరెన్స్ అనేది దానికి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మెయిలింగ్స్ అనేది ఏమైనా మెయిల్ సెండ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే మెయిల్కి సెండ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎన్వలప్ సెండ్ చేయాలనుకున్నా, ఏమైనా లేబుల్స్ చేయాలనుకున్నా ఆప్షన్ మనం యూజ్ చేస్తాం అనమాట మెయిలింగ్స్ అనేది. నెక్స్ట్ రివ్యూ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ గ్రామటికల్ మిస్టేక్స్, లేకపోతే వర్డ్ని కౌంట్ చేసుకోవాలనుకుని ఎన్ని వర్డ్స్ ఉన్నాయని, లేకపోతే ట్రాన్స్లేట్ చేసుకోవాలన్నప్పుడు వర్డ్ ఇంగ్లీష్లో ఉంది, నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ నేను ఇప్పుడు తెలుగులో స్పీక్ చేస్తున్నాను కదా, సో మీ తెలుగులో చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే డిఫరెంట్ హిందీకి కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడానికి మనకి అక్కడ ఆప్షన్ చూపించేస్తారు ట్రాన్స్లేట్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్లో చేంజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. మీరు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ గ్రామటికల్ మిస్టేక్ కానీ ఏమైనా వర్డ్స్ని కౌంట్
చేసుకోవాలనుకున్నా, లేకపోతే కామెంట్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే డిలీట్ చేసుకోవాలనుకున్నా ఈ కామెంట్స్ అన్ని ఆప్షన్ యూజ్ చేస్తాను అనమాట. ట్రాక్ చేంజెస్, మీరు ఏమైనా చేంజెస్ని ట్రాక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ మనం అంతా యూజ్ చేయం. హైడ్ లింక్ అయినా లింక్ పెట్టిన తర్వాత లింక్ని ఏమైనా హైడ్ చేసుకుంటే హైడ్ లింక్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద వ్యూ, పేజ్ వ్యూ ఎలా ఉండాలి, జూమ్ చేసుకోవాలా, జూమ్ అవుట్ చేసుకోవాలా, 100% ఫిట్ చేయాలా, ఒక పేజెస్ చూడాలా, మల్టిపుల్ పేజెస్ చూసుకునేలా పెట్టుకోవాలా, అలాగా మల్టిపుల్ పేజెస్ చూసారా, మల్టిపుల్ పేజెస్ వచ్చి అలా మల్టిపుల్ పేజెస్ వచ్చేలా చూసుకోవాలా, లేకపోతే జూమింగ్ చూపిస్తాను మీకు, జూమ్ చేసుకోవడానికి ఎంత పర్సెంట్ జూమ్ చేసుకోవాలి, 100% జూమా, ఎంత పర్సెంట్ జూమ్ చేసుకోవాలనేది చూసుకోవాలా. జూమింగ్ రూలర్ కావాలంటే రూలర్ వస్తుంది పైన, ఇక్కడ చూసారా నెంబర్స్ వచ్చాయి. ఇలాగా గ్రిడ్ లైన్స్ కావాలంటే గ్రిడ్ లైన్స్ వస్తాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ చేసుకోవడానికి మనకి షో అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. పేజ్ మూమెంట్ ఎలా ఉండాలి, వెర్టికల్ సైడ్గా, ఇప్పుడు వెర్టికల్ అంటే ఇలా వెర్టికల్గా పైకి ఇలా వర్టికల్గా మూవ్ అవుతుంది. అదే నేను జూమ్ చేశాను అనుకోండి, ఇలా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా సైడ్కి మూవ్ అవుతుంది, హారిజాంటల్ కింద ఇలా మూవ్ చేసుకోవడానికి ఆప్షన్ యూజ్ చేస్తాం. వెబ్ లేఅవుట్ రీడ్ మోడ్లో పెట్టుకోవడానికి లేకపోతే ఇప్పుడు చూసారు రీడ్ మోడ్ అంటే ఇలా పెద్ద కనిపిస్తుంది. సో ఇలా మనం ఏమైనా ఆప్షన్ ఇలాగా చేసుకోవాలనుకుంటే మనం రీడ్ మోడ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు పెద్ద అయిపోయింది, దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. నేను మొత్తం క్లోజ్ చేస్తున్నాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీడ్ మోడ్లో చేసుకోవడానికి ఆప్షన్ యూజ్ చేసాం కదా. నార్మల్ మోడ్ తెచ్చుకోవడానికి ఇక్కడ కింద మనకి ఆప్షన్ కనిపించింది సరే, ఆప్షన్ క్లిక్ చేస్తాం. అలా వ్యూ అనేది ఏంటంటే పేజ్ మనకి ఎలా వ్యూ అవ్వాలి అని ఆప్షన్ కోసం, లేకపోతే న్యూ విండోస్లో ఏమైనా ఓపెన్ చేసుకొని న్యూ విండో ఓపెన్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మన పేజ్ ఎలా ఉండాలి వ్యూ అనే ఆప్షన్ని యూజ్ చేస్తాం. పేజ్ మనకు అవుట్ఫిట్ ఎలా ఉండాలి అనే దానికి వ్యూ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ హెల్ప్ అంటే మనకి వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం కానీ, మనం ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే షో ట్రైనింగ్ ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నా, మీరు ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకునే కన్నా ఏంటంటే నేను మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఏదో ఒక టెక్స్ట్ బుక్ కానీ లేకపోతే ఏదో బుక్ తీసుకొని ఫస్ట్ టైపింగ్ నేర్చుకోండి, స్పీడ్గా టైప్ చేయడం నేర్చుకోండి, షార్ట్ కట్స్తో టైప్ చేయడం నేర్చుకోండి అనమాట. సో షార్ట్ కట్స్ నేను మీకు షార్ట్ కట్స్ చూపించాను కదా. ఫర్ సపోజ్ ఫైల్ కాదు, హోమ్లోకి వెళ్ళిన తర్వాత హోమ్ అనేది మెయిన్ అనమాట. సో షార్ట్ కట్ చూపించే పేస్ట్ షార్ట్ కట్ అంటే కంట్రోల్ వి. షార్ట్ కట్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఇంకా స్పీడ్గా అలవాటు అవుతుంది. సో అలా షార్ట్ కట్స్ యూజ్ చేసుకుని సో టెక్స్టింగ్ నేర్చుకోండి. టెక్స్టింగ్ యూజ్ చేసిన తర్వాత ఆ పేజ్ని మీరు డిజైన్ చేయండి. అంటే ఫర్ సపోజ్ ఒక టెక్స్ట్ బుక్లో మీకు ఒక పేజ్ ఎలా ఉందో సేమ్ అలాగే పేజ్ నెంబర్తో సహా, లేకపోతే హెడ్డింగ్స్ కానీ, లేకపోతే అక్కడ ఇచ్చిన 1 2 3s కానీ, సో అలాగా పేజ్లో స్టైల్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ పెట్టారు, స్మాల్ లెటర్స్ ఎక్కడ పెట్టారు, అప్పర్ కేస్ ఉందా, లోవర్ కేస్ ఉందా, అలాంటి డిఫరెంట్ టైప్స్ అన్ని సేమ్ పేజ్ మీకు అక్కడ పేజ్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా పేజ్ అలా డిజైన్ చేయండి. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీకు వర్డ్ స్పీడ్గా వస్తుంది. వర్డ్ స్పీడ్గా నేర్చుకోవడం వల్ల పవర్ పాయింట్ మీరు ఈజీగా చేయగలరు. సేమ్ మీకు ఇలాంటి ఈ ఆప్షన్సే నేను మీకు వర్డ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ ఇలాంటి ఆప్షన్సే మీకు పవర్ పాయింట్లో ఉంటాయి, ఎక్సెల్లో ఉంటాయి, వర్డ్ ప్యాడ్లో ఉంటాయి. సో నేను మీకు అక్కడ అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయను. ఇక్కడ వర్డ్లో లేని ఇవి ఏంటంటే అక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వర్డ్ నేర్చుకున్నారు కదా, సేమ్ అలాగే మీకు వర్డ్ పవర్ పాయింట్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే షార్ట్ కట్ నేర్చుకోండి. షార్ట్ కట్ నేర్చుకొని ప్రతిదాని ఇప్పుడు పేజ్ గురించి డిస్క్రిప్షన్ చదవండి. డిస్క్రిప్షన్ చదవడం వల్ల ఇంకా మీకు బాగా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్డ్ బాగా నేర్చుకోండి అనమాట. సో పైన మీకు ఈ ఆప్షన్స్ తెలుసు కదా ఆల్రెడీ, అండు రీడు అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అండు అంటే మనం చేసిన దాన్ని బ్యాక్ చేయడం అనమాట. ఇలాగా రీడు అంటే మళ్ళీ ఫ్రంట్కి అనమాట. చూసారు ఫ్రంట్కి వస్తుంది. అండు అలా అండు రీడు అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఇది నా అకౌంట్. నెక్స్ట్ ఏమైనా అప్లోడ్ చేసుకోవాలనుకుంటే లేకపోతే రిబ్బన్ డిస్ప్లే ఆప్షన్ చేసుకుంటే ఇలా యూజ్ చేస్తాం అనమాట. మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ ఈ ఆప్షన్ మనకు తెలిసిందే. షేర్ చేసుకోవాలనుకుంటే వెబ్కి కానీ ఎక్కడికైనా షేర్ చేసుకోవాలంటే, లేకపోతే మీరు ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది, మీకు షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ షేర్స్ మెయిల్కి కానీ, లేకపోతే బ్లాగ్ కానీ, ఆన్లైన్ కానీ ప్రజెంట్ చేసుకోవాలనుకున్నా, వేరే మీ ఫ్రెండ్స్ కానీ ప్రజెంట్ చేసుకోవాలనుకున్నా, వేరే సిస్టమ్ ప్రజెంట్ చేసుకోవాలన్నా షేర్ ఆప్షన్ యూజ్ చేస్తాం అనమాట. అదనమాట. నెక్స్ట్ సేవ్ అంటే మనకు తెలిసిందే. Ctrl+S షార్ట్ కట్ సేవ్ చేస్తాం అంటే Ctrl+S నేను యూజ్ చేస్తున్నాను. సేవ్ చేసుకొని మీ ఏ లొకేషన్ కావాలంటే లొకేషన్ పెట్టుకోవచ్చు, మీ సిస్టంలో సేవ్ చేసుకోవచ్చు అనమాట.
డైరెక్ట్ సేవ్ అయిపోతుంది. సో ఇది వర్డ్, వర్డ్కి సంబంధించింది అనమాట. ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వర్డ్ గురించి నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు ద క్లోజ్ చేసి నేను డోంట్ షేర్ చేస్తున్నాను, మీరు కావాలంటే మీరు ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పవర్ పాయింట్ అనమాట. సో పవర్ పాయింట్ వచ్చేసరికి మనకి ఏమైనా ఆన్లైన్ పీపీటీస్ కానీ ప్రజెంటేషన్ చేయడం కానీ పవర్ పాయింట్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చ్ చేస్తున్నాను, పవర్ పాయింట్ ఓపెన్ చేసుకుందాం. పవర్ పాయింట్ ఓపెన్ చేసుకున్నాక మనకి డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇది డిస్ప్లే అవుతుంది, సేమ్ వర్డ్ లాగే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకు వర్డ్లో కూడా హోమ్, న్యూ, ఓపెన్ అని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి టెంప్లెట్స్ అని ఉంటాయి, ఇక్కడ థీమ్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ మోర్ థీమ్స్ ఉంటాయి, మనకి ఏ థీమ్ కావాలంటే థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఫస్ట్ నుంచి నీట్గా. సో నేను ఇప్పుడు బ్లాంక్ ప్రెజెంటేషన్ తీసుకుంటాను, మీరు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ తీసుకోవచ్చు. ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. నేను మీకు బ్లాంక్ ప్రెజెంటేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. సేమ్ చూసారు కదా, రిపోర్ట్, స్లైడ్స్, ఫాంట్, పారాగ్రాఫ్, డ్రాయింగ్స్, ఎడిటింగ్, సేమ్ మీకు వర్డ్లో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటుంది. నేను మీకు అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇక్కడ ఇంకా మీకు అర్థం కాకపోతే సో పేజ్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ వి, దాని గురించి షార్ట్ కట్ ఇచ్చారు చూసారా, దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చారు చూసారా, అది చదవండి ఇంకా బాధ అవుతుంది. నేను మీకు స్లైడ్స్ అనే ఆప్షన్ గురించి చెప్తాను, ఇది వర్డ్లో ఉండదు. స్లైడ్స్ అనేది మనకి పవర్ పాయింట్లో ఉంటుంది. స్లైడ్స్ అంటే ఏం లేదు, మీకు ఒక స్లైడ్ యాడ్ చేసి చూపిస్తాను. ఇలాగా స్లైడ్ అంటే ఏం లేదు, మనం వర్డ్లో ఏమంటామంటే పేజ్ అని అంటాం, ఇక్కడికి వచ్చేసరికి స్లైడ్ అంటాం. స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3, స్లైడ్ 4, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి అనమాట. స్లైడ్స్లో మీ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, మీరు ఇలా డిఫరెంట్ స్టైల్స్ యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి, అలా ఏ స్లైడ్ కావాలంటే స్లైడ్ యాడ్ చేసుకోవచ్చు. లేఅవుట్, ఏ లేఅవుట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ లేఅవుట్ నాకు బ్యాక్ సైడ్ ఈ లేఅవుట్ అని చూసారా, ఇప్పుడు నేను ఈ లేఅవుట్ కింద మార్చుకోవాలనుకోండి, నాకు ఈ లేఅవుట్ కింద మారిపోద్ది. సో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లేఅవుట్స్ ఉంటాయి, అదే రీసెట్ చేసుకుంటే రీసెట్ చేసుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అని యాడ్ చేసుకుంటే సెక్షన్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఏంటంటే పవర్ పాయింట్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఏదో చెప్తాను, ఫర్ హౌ టు లర్న్. నెక్స్ట్ క్లిక్ టు హౌ టు లర్న్ పవర్ పాయింట్. ఓకే, యాడ్ సబ్ టైటిల్ ఏం యాడ్ చేస్తాను, బై లర్న్ మోర్, నా ఛానల్ నేమ్ ఇచ్చాను, బై లర్న్ మోర్, ఇలాగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు దానికి నేను దీన్ని ఏం చేస్తానంటే, ఆల్రెడీ మీకు వీటిలన్నిటి గురించి చెప్పాను కదా, నేను ఇప్పుడు మీకు ఇన్సర్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ వర్డ్ గురించి, వర్డ్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. మీరు ఒక్కసారి, నేను అందుకే ముందు చెప్పాను, వర్డ్ బాగా నేర్చుకున్న తర్వాత మీరు పవర్ పాయింట్లోకి ఎంటర్ అవ్వండి. మెయిన్గా వర్డ్ వస్తే మీకు పవర్ పాయింట్ వచ్చేస్తుంది, ఎక్సెల్ వచ్చేస్తుంది, వర్డ్ ప్యాడ్ కూడా వచ్చేస్తుంది. సో మీరు వర్డ్ అనేది బాగా నేర్చుకోండి. సేమ్ పిక్చర్ అని యాడ్ చేసుకోండి, పిక్చర్ యాడ్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్స్ కావాలి స్క్రీన్ షాట్, ఆల్బమ్స్ కావాలంటే ఆల్బమ్స్, ఏమైనా షేప్స్ కావాలంటే షేప్స్, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెంట్స్ కావాలంటే కామెంట్స్, ఏమైనా టెక్స్ట్ పెట్టుకోండి టెక్స్ట్, సింబల్ కావాలంటే సింబల్, ఈక్వేషన్ కావాలంటే ఈక్వేషన్స్, వీడియోస్ కావాలంటే అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్ కావాలంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్ డిజైన్స్ ఉంటాయి ఇక్కడ మనకి. సో ఫస్ట్ సపోజ్ ఇలా డిజైన్ యాడ్ చేసుకోవాలంటే డిజైన్ యాడ్ చేసుకోవచ్చు, ఏ డిజైన్ కావాలంటే మీరు ఆ డిజైన్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి, మీరు ఏ డిజైన్ కావాలంటే డిజైన్ యాడ్ చేసుకోవచ్చు. దానికి మీరు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, మీకు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కలర్స్లో క్లిక్ చేసి ఇలా చూసారా కలర్స్ చేంజ్ అయిపోతున్నాయి. మీరు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలా కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. అది మీరు డిజైన్లోకి వచ్చేసరికి అనమాట. ఇలా డిజైన్లోకి వచ్చేసరికి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటుంది, డిజైన్స్ ఉంటాయి. సేమ్ ఒక డిజైన్ మీరు అప్లై చేస్తారంటే నెక్స్ట్ స్లైడ్లో కూడా మీకు ఆ డిజైనే అప్లై అయిపోతుంది అనమాట. చూసారా, సెకండ్ స్లైడ్లో కూడా సేమ్ ఆ డిజైనే, సేమ్ ఆ కలర్ యాడ్ అయిపోతుంది. సో అది డిజైన్కి వచ్చేసరికి. నెక్స్ట్ ట్రాన్సిషన్స్ అనమాట, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. పుష్ చేసుకునేలాగా చూసారా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్, వైపై ఇలాగా స్ప్లిట్ అవుద్ది, అలా మనకి చాలా టైప్స్ ఇచ్చారు ఇక్కడ. మీరు ఏ టైప్ కావాలంటే టైప్ యూజ్ చేసుకుని ట్రాన్సిషన్ యూజ్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట, టైమింగ్ చేసుకోవాలనుకున్నా, వెర్టికల్గా మూవ్ చేసుకోవాలనుకున్నా చూసారా, వెర్టికల్గా మూవ్ అవుద్ది. అలాగే హారిజాంటల్ కావాలంటే హారిజాంటల్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. హారిజాంటల్ కావాలంటే హారిజాంటల్ చూసారా, హారిజాంటల్. అలా సౌండ్స్ ఉన్నాయి, మనకి ఏమైనా సౌండ్ యాడ్ చేసుకోవాలనుకుంటే సౌండ్ యాడ్ చేసుకుని చూసారు, కెమెరా సౌండ్ ఉంది, కెమెరా సౌండ్ యాడ్ చేసుకోవచ్చు. నేవిగేషన్ మనకి
1.5 పెట్టారు. మనకు కావాలంటే ఇంక ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే డిక్రీజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ స్లైడ్ అంటే మనకి ఇది అంత యూజ్ చేయం. మౌస్ క్లిక్, మనం మౌస్ క్లిక్ చేసిన తర్వాతే సౌండ్ రావాలనుకుంటే సౌండ్ చేసుకోవచ్చు, లేదా మౌస్ క్లిక్ లేకుండా సౌండ్ కావాలనుకుంటే సౌండ్ చేసుకోవచ్చు. ఇది నేను మీకు స్లైడ్ షో చేస్తున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. మన స్లైడ్ షో ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. స్లైడ్ షో అంటే ఏంటో చెప్తాను, మీకు తర్వాత చెప్తాను. సో స్లైడ్ షో కావాలంటే స్లైడ్ షో చేసినప్పుడు అంటే ఈ ఆప్షన్ యూస్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు యానిమేషన్స్. డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ మనం యాడ్ చేసాం. సపోజ్ ఈ పేజ్కి మనం ఇక్కడ ఇచ్చాం యానిమేషన్ ఎలా ఎపియర్ అవ్వాలి, ఫేడ్ అవుతే ఎపియర్ అవ్వాలా, అలా డిఫరెంట్ టైప్ అసలు ఎలా ఎపియర్ అవ్వాలి అన్న దానికి ఏంటంటే మనం ఈ యానిమేషన్స్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. మనకి ఏమైనా యానిమేషన్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూసారా డార్క్ అని అవుద్ది, ఇలాగ డార్క్ అని అవుతుంది చూసారా, అలా డార్క్ అవుద్ది. డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్, దానికి టైమింగ్ ఇచ్చుకోవచ్చు. అలా టైమింగ్ ఇచ్చుకోవడానికి ఏంటంటే యానిమేషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్లైడ్ షో చెప్పాను చూసారా, స్లైడ్ షో మనం ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి ఇక్కడ సేమ్ అదే మనకి పైన కూడా స్లైడ్స్ అనమాట. స్లైడ్ షో ఫ్రమ్ బిగినింగ్, ఫస్ట్ నుంచి స్లైడ్స్లో ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే సపోజ్ నేను థర్డ్ స్లైడ్లో ఉన్నాను, థర్డ్ స్లైడ్ నుంచే నేను స్లైడ్ షో కావాలంటే స్లైడ్ షో స్టార్ట్ చేసుకోవచ్చు. అసలు మీకు ఈ స్లైడ్ షో అంటే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ పేజ్లోకి వెళ్ళాను, స్లైడ్ షో మీద క్లిక్ చేస్తున్నాను. స్లైడ్ షో అంటే ఏం లేదు, మనకి పేజ్ ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. సరే సౌండ్ వచ్చింది, కెమెరా సౌండ్ నేను యాడ్ చేసిన కాబట్టి కెమెరా సౌండ్ వచ్చింది. సో మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయగానే అలా వస్తుంది. నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేయగానే మళ్ళీ అలా యాడ్ అవుతుంది. మనం యాడ్ చేసిన ఎఫెక్ట్స్ అన్ని క్లిక్ అవుతాయి అనమాట. ఎంటర్ కానీ మౌస్ని ట్యాప్ చేసినా కానీ మనకి క్లిక్ అవుతుంది. సో అలాగా పేజ్లో యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఏం చూపించాం అనమాట. సెకండ్ పేజ్ కదా, నేను ఏదో యాడ్ చేస్తాను. పేజ్ నెంబర్ 2 కాబట్టి పేజ్ నెంబర్ 2 అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్ నెంబర్ 3 కాబట్టి పేజ్ నెంబర్ 3 అని పెడతాను. పేజ్ నెంబర్ 4కి నేను 4 అని పెడతాను. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను నేను. పేజ్ నెంబర్ 5కి మీరు అలా మీకు ఎలా కావాలంటే అలాగనమాట. థ్యాంక్ యూ అని పెడతాను. థ్యాంక్ యూ అని క్లిక్ చేస్తాను. ఫస్ట్ స్లైడ్లోకి వెళ్తాను, సౌండ్ వచ్చింది, డిస్ప్లే అయింది. మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి. అలా ఎంటర్ క్లిక్ చేయడం 2 3 4 5 థ్యాంక్ యూ, అలా 5 స్లైడ్స్ మన డిస్ప్లే అయిపోయింది, ఎండ్ అయిపోయింది. అలా మన స్లైడ్స్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట, స్లైడ్స్ అనమాట. ఇప్పుడు నాకు నేను థర్డ్ స్లైడ్లో ఉన్నాను, థర్డ్ స్లైడ్ నుంచే స్లైడింగ్ అవ్వాలనుకుంటే సెకండ్ స్లైడ్ అని కొడతాను, థర్డ్ స్లైడ్ నుంచి స్లైడింగ్ అవుతుంది, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ థ్యాంక్ యూ ఎంటర్. అలా స్లైడ్ షో అనేది మనకి యూజ్ చేస్తుంది అనమాట. మానిటైజేషన్ ఆటోమేటిక్లో పెట్టుకోండి ఎప్పుడు. నెక్స్ట్ స్లైడ్ షో రికార్డింగ్ కావాలి, స్లైడ్ షో రికార్డింగ్ చేసుకోవచ్చు, లేకపోతే టైమింగ్ ఇచ్చుకోవచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆన్లైన్ ప్రజెంట్ చేసుకోండి, ఆన్లైన్ కస్టమ్ స్లైడ్ షోని కస్టమ్ చేసుకోండి, స్లైడ్ షో కస్టమ్ చేసుకోవచ్చు అనమాట. రివ్యూస్, కమింగ్ టు ద రివ్యూస్, మనకి సేమ్ అక్కడ వర్డ్లో ఎలా ఉందో సేమ్ ఇక్కడ పవర్ పాయింట్లో కూడా అలా ఉంటుంది అనమాట. మీరు స్పెల్లింగ్స్ చేసుకోవచ్చు, లేదా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ క్లిక్ చేసుకోవచ్చు, యాక్సెసిబిలిటీ క్లిక్ చేసుకోవచ్చు, కామెంట్ యాడ్ చేసుకోవాలి, డిఫరెంట్ ఏమైనా చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వ్యూ కూడా సేమ్ అంతే. పేజ్ మనకి ఎలా వ్యూ ఉండాలన్నమాట. జూమ్ అవుట్ చేసుకోవాలనుకున్నా, ఇన్సర్ట్ చేసుకోవాలనుకున్నా, అలా డిఫరెంట్ టైప్ ఉండాలనుకున్నా మనకి ఈ వ్యూ అని పేజ్ అసలు ఎలా మనకి వ్యూ ఎలా ఉండాలి, పేజ్ వ్యూ అనేది ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ డిఫరెంట్ వ్యూస్ అనేది చేస్తారు. అలా డిఫరెంట్ వ్యూస్ చేసుకోవడానికి సేమ్ అక్కడలాగే రూలర్, గ్రిడ్ లైన్స్ వచ్చేసారు, గైడ్స్ యాడ్ చేసుకోవడానికి, డిఫరెంట్ టైప్స్ చేసుకోవడానికి మనకి యూజ్ చేస్తాం అనమాట. సేమ్ కలర్ అయినా చేంజ్ చేసుకుంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రే స్కేల్, బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది చూసారు, బ్లాక్ అండ్ వైట్ కావాలంటే బ్లాక్ అండ్ వైట్, అలా గ్రే స్కేల్ బ్యాక్ టు కలర్ వ్యూ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద హెల్ప్, మనం ఏమైనా హెల్ప్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర, ఆన్లైన్ ట్రైనింగ్ తీయాలను, లేకపోతే మీకు ఈ సాఫ్ట్వేర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళ కాంటాక్ట్ అవి మీరు తెలుసుకోవచ్చు. ఇలా హెల్ప్ అయితే వస్తుంది. మీ వాటి దగ్గర మీరు ఏమైనా క్లిక్ చేసుకోవచ్చు. సపోజ్ ఫాంట్ అని క్లిక్ చేస్తాను, FONT ఫాంట్ చేసుకోండి. ఫాంట్ సెట్టింగ్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ అంటే ఫాంట్ కలర్ చేంజ్ అయిపోయింది అక్కడ. అలా మీ ఫాంట్ ఏం కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలిసిందే, సేవ్ అంటే కంట్రోల్ చేసుకుంటాం, బ్యాక్ చేస్తాం, అండు రీడు వేసుకుంటాం. స్లైడ్ షో మీకు ఇందాకనే చూపించాను. ఇది ఏమో మీకు మీ అకౌంట్ అండ్ మీరు ఎవరికైనా షేర్ చేసుకుంటే షేర్ ఆప్షన్ యూజ్ చేస్తారు, మ్యాక్సిమైజ్ క్లోజ్. సో ఇది అనమాట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మీరు వర్డ్ నేర్చుకుంటేనే కానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నీట్గా నేర్చుకోలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్డ్ మీద ఫోకస్ పెట్టండి, వర్డ్ బాగా నేర్చుకోండి, అలా పవర్ పాయింట్ చేయొచ్చు. పవర్ పాయింట్ వాళ్ళ మెయిన్ యూజ్ ఏంటంటే మీరు పీపీటీస్ చేయాలన్నా, ఎవరికైనా ప్రజెంట్ చేయాలన్నా, ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేయాలన్నా మెయిన్గా పవర్ పాయింట్ యూజ్ చేస్తాం. సో చాలా ఈజీ పవర్ పాయింట్. మీరు ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చేయగానే మీకు పవర్ పాయింట్ గురించి తెలిసిపోతుంది. సో ఇదనమాట పవర్ పాయింట్ గురించి.
నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ ఎక్సెల్ అనమాట. డౌన్ సేవ్ మీరు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. నేను డౌన్ సేవ్ క్లిక్ చేసుకుంటున్నాను. సో ఎక్సెల్ నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత డిస్ప్లే అవుతుంది, మీకు చూపిస్తాను. ఎక్సెల్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఫర్ సపోజ్ స్టూడెంట్స్ స్కాలర్షిప్ రికార్డ్ అంటే మార్క్స్ లిస్ట్ కానీ, లేకపోతే సపోజ్ మీకు ఒక షాప్ ఉంది, షాప్లో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకోండి, సో పలానా ఐటమ్ పలానా కాస్ట్ లేకపోతే ఇన్ని ఐటమ్స్ సోల్డ్ అయ్యాయి, ఎంత బడ్జెట్ వచ్చింది నాకు అలా అన్న, లేకపోతే స్టూడెంట్స్ మార్క్స్ అనమాట. ఫర్ సపోజ్ సబ్జెక్ట్ వైజ్ ఇన్ని మార్క్స్ వచ్చాయి అని తెలుసుకోవడానికి, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ని, మన డేటాని ఒక పర్టికులర్ ప్యాటర్న్లో, ఒక టేబుల్ ఫార్మాట్లో మనం చూపించడానికి ఏంటంటే ఎక్సెల్ అనేది మనకి మెయిన్గా యూజ్ అవుతుంది అనమాట. సో మీకు నేను ఎక్సెల్ గురించి ఫస్ట్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సేమ్ ఇది కూడా పవర్ పాయింట్ లాగే ఉంటుంది, అంటే వర్డ్లో ఉన్న కామన్గా ఉంటాయి. సో కాకపోతే టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది మొత్తం. సో మీకు నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేర్ఫుల్గా ఉండండి, కేర్ఫుల్గా వినండి. మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తాను కానీ మీకు రాదనమాట. సో మోర్ టెంప్లెట్స్లోకి వెళ్తాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ మనకు వస్తాయి అనమాట, డిఫరెంట్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి బ్లాంక్ వర్క్ బుక్లోకి వెళ్తాను. సో ఇవన్నీ కామన్. హోమ్, న్యూ, ఓపెన్, సేమ్ మీకు వర్డ్ పవర్ పాయింట్లో ఉన్నట్టు ఉంటాయి. సో బ్లాంక్ వర్క్ బుక్. సో ఇదనమాట, మనకు తెలిసిందే కదా జనరల్గా. పేస్ట్, కట్, కాపీ పేస్ట్. సపోజ్ నేను ఫస్ట్ దాంట్లో ఏమన్నా క్లిక్ చేస్తాను, ఫస్ట్ ఏదైనా రాస్తాను, ఏబిసి అని క్లిక్ చేస్తాను. నెక్స్ట్ దానికి స్కిప్ అవ్వాలంటే మీరు కర్సర్ని ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ చేసుకోవచ్చు, లేదంటే మీకు సైడ్ పేజ్ అప్ డౌన్స్ బటన్స్ అంటే చూసారా, అప్ డౌన్ బటన్ యూజ్ చేయొచ్చు. లేదు ఇంకా మీకు ఈజీగా కావాలంటే ట్యాబ్ క్లిక్ చేయగానే మీకు మూవ్ అవుతూ ఉంటుంది. కావాలంటే మీరు మీ సిస్టంలో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏబిసి ఎంటర్ అంటే కిందకి మూవ్ అవుతుంది అనమాట. సో మీరు ఇలా క్లిక్ చేసి మీరేమో రాసుకోండి. ఇక్కడ ఫర్ సపోజ్ ఏబిసి రాశాను. నెక్స్ట్ దాంట్లో మార్క్ లిస్ట్ తయారు చేద్దాం, సింపుల్గా ఉంటుంది కాబట్టి. సబ్జెక్ట్ వన్ నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేసి ఎంటర్ చేసుకుంటున్నాను. సబ్జెక్ట్ 1, 2 పెడుతున్నాను. ఇక్కడ ఏబిసి అనే చోట నేమ్ రాసుకుందాం. name 1 for suppose ABCD name 1 and name 2 ఇక్కడ నేమ్ టైటిల్ నేమ్ అని పెడదాం, సబ్జెక్ట్స్. అండ్ నేమ్ 2 వచ్చేసి XYZ. సో నేను ఏం చేస్తున్నాను, మీకు ఇలా అప్ అండ్ డౌన్స్ బటన్స్ క్లిక్ చేస్తే మీకు సైడ్ మూవ్ అవుతుంది. దీంట్లో మీరు ఏమైనా రాసుకోవాలనుకుంటే బ్యాక్ స్పేస్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఏబిసి అన్న వాళ్ళకి సబ్జెక్ట్ 1లో 10 మార్క్స్కి ఫర్ సపోజ్ 6 మార్క్స్ వచ్చాయి అనుకోండి. నెక్స్ట్ అదే సబ్జెక్ట్ 2లో 9 మార్క్స్ వచ్చాయి. ఫర్ సపోజ్ XYZకి 5 మార్క్స్ వచ్చాయి, సబ్జెక్ట్ 1లో వచ్చేసి 8 మార్క్స్ వచ్చాయి, ఇలా అనుకోండి. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను కాబట్టి కట్, కాపీ పేస్ట్. నాకు సబ్జెక్ట్ 1 అనేది నేను ఇక్కడ సబ్జెక్ట్ 1 దగ్గర కట్ చేసి నేను ఫర్ సపోజ్ ఈ కాలంలో పేస్ట్ చేయాలనుకోండి. సబ్జెక్ట్ 1 నేను చెప్తానంటే కంట్రోల్ అంటే సరిపోద్ది మొత్తం. సో సబ్జెక్ట్ 1 ఓన్లీ సబ్జెక్ట్ 1 సెలెక్ట్ చేసుకుందాం. సబ్జెక్ట్ 1ని నేను కంట్రోల్ షిఫ్ట్ పెట్టి సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ X షార్ట్ కట్. నెక్స్ట్ నాకు ఇక్కడ పేస్ట్ చేసుకుంటే కంట్రోల్ పేస్ట్ అయిపోయింది చూసారా, అలా కంట్రోల్ చేసుకొని పేస్ట్ చేసుకోవడానికి అనమాట. సో దీన్ని ఏం చేస్తానంటే సేమ్ యాక్సిస్ పొజిషన్లో పెట్టేస్తాను. కంట్రోల్ X పేస్ట్ చేసుకుంటున్నాం, అలా అనమాట. కట్, కాపీ పేస్ట్లు మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాంట్స్ అన్నమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ అంటే ఇవన్నీ మనకు తెలిసిందే. ఫాంట్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఫాంట్స్ డిక్రీజ్ చేసుకోవడానికి మనం ఆప్షన్స్ అన్ని యూజ్ చేస్తాం అనమాట. పారాగ్రాఫ్స్ చూసారు ఇంక్రీజ్ అయింది, సేమ్ అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలైన్మెంట్, పారాగ్రాఫ్ ఎలా ఉండాలి, స్టార్టింగ్లో ఉండాలా, ఎండింగ్లో ఉండాలా, మిడిల్లో ఉండాలా, డిఫరెంట్ మిడిల్లో తీసుకొస్తున్నాను. సబ్జెక్ట్ 2 కూడా నేను మిడిల్లో పెడతాను. మార్క్స్ చూపిస్తాను నేను మీకు. నెక్స్ట్ వ్రాపింగ్, టెక్స్ట్ వ్రాపింగ్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్రాప్ చేసుకోవడం అంటే సపోజ్ ఇక్కడ పెద్ద నేమ్ ఏదైనా ఉంది, పక్క స్లైడ్లోకి వెళ్ళిపోతుంది, FGH కూడా వెళ్ళిపోయింది. సో దీన్ని ఏం చేస్తానంటే టెక్స్ట్ వ్రాపింగ్ చేసుకుంటాను. సో టెక్స్ట్ వ్రాప్
అనగానే చూసారా కాలం ఓన్లీ ఎఫ్లో అదే కాలంలో మనకి ఫిట్ అవుతుంది అనమాట. సో టెక్స్ట్ ర్యాపింగ్ అలా చేసుకుంటాను అనమాట. నేను దీన్ని బ్యాక్ స్పేస్ చేస్తాను. సో బ్యాక్ స్పేస్ ఓకే, టెక్స్ట్ ర్యాపింగ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మీరు నెంబర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే డెసిమల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే మీరు ఈ ఆప్షన్ యూస్ చేసుకోవచ్చు. 5 డెసిమల్స్ ఉంటాయి కదా, డెసిమల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్న డెసిమల్స్ డిక్రీజ్ చేసుకోవాలనుకున్న ఆప్షన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ అంటే పాస్ ఫెయిల్ అనమాట. 5 మార్క్స్ ఇస్తే ఫెయిల్ అయ్యారనుకో, బిలో 5 వస్తే ఫెయిల్ అయితే రెడ్ ఆప్షన్ యూస్ చేస్తాం. అదే 9 ఎక్సలెంట్ వచ్చింది కాబట్టి గ్రీన్ యూస్ చేస్తాం. అదే ఓన్లీ యావరేజ్ మార్క్స్ 8 and 6కి ఏం చేస్తామంటే ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుందాం. మీరు 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ప్లస్ వస్తుంది. ఇలా డ్రాగ్ చేసి ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ చేసుకోవచ్చు. నేను ఆ కాలమ్స్ చేసి ఎల్లో కలర్ అప్లై చేస్తున్నాను. సో ఎల్లో కలర్ అప్లై అయిపోయింది చూసారా, డ్రాగ్ చేస్తున్నాను. సో అలా అనమాట. నెక్స్ట్ ఏమైనా ఫర్ సపోజ్ ఏమైనా డిలీట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నేను ఒకటి రాసిన తర్వాత దీన్ని నేను డిలీట్ చేసుకోవాలనుకున్నా, నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నా డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇన్సర్ట్ అయిపోతుంది. ఫార్మాట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఆటోసమ్, ఎడిషన్ చేయాలి. ఫర్ సపోజ్ 6+6 నేను ఎడిషన్ చేయాలనుకుంటున్నా. ఈ రెండాటిని ఆటోసమ్ చేసిన 6+6 12 ఆటోసమ్ అయిపోతుంది అనమాట. అలా మనం ఏమైనా ఆటోసమ్ చేసుకోవాలనుకుంటే ఇలాగ చూసారా, ఆటోసమ్ 14 అలా ఏమైనా సమ్ అనే కాదు, ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఇక్కడ మన డిఫరెంట్ టైప్స్ ఇచ్చే సమ్ యావరేజ్ అలా డిఫరెంట్ టైప్స్ అనమాట. మనం ఏం చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది. సపోజ్ గ్రాసరీ షాప్లో చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెద్దగా ఉంది అనుకోండి, మీకు అవన్నీ యాడ్ చేసుకోవాలంటే సింపుల్ టెక్నిక్తో ఇలా షిఫ్ట్ పట్టుకొని పేజ్ డౌన్ యారో క్లిక్ చేసుకొని అంత మీకు ఎక్కడ వరకు కావాలంటే అమౌంట్ అంత క్లిక్ చేసుకొని అంత సెలెక్ట్ చేసుకుంటే మీకు సెలెక్ట్ అయిపోతుంది. దాని అంతా యాడ్ చేసుకోవచ్చు, లేదా సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదా మల్టిప్లై చేసుకోవచ్చు. అలా అనమాట. ఎడిటింగ్ అనే ఆప్షన్ యూస్ అవుతుంది. మీకు ఫైండ్ చేసుకోవచ్చు, సార్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇన్సర్ట్లో ఏంటంటే చార్ట్స్ అన్నమాట. మెయిన్ మీకు చార్ట్స్ ఏమైనా బార్ గ్రాఫ్ కానీ పై చార్ట్ కానీ అలాంటి యాడ్స్ కానీ లేకపోతే పిక్చర్స్ కానీ స్క్రీన్ షాట్ కానీ ఇంకా ఏమైనా టేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా సేమ్ మీకు ఇది వర్డ్ లాగా ఉంటుంది, పవర్ పాయింట్ లాగా ఉంటుంది. అవి నేర్చుకుంటే మీకు ఎలా ఇన్సర్ట్ చేయాలో అర్థమైపోతుంది అనమాట. ఈ క్వశ్చన్ యాడ్ చేసుకోవాలి, సింబల్ యాడ్ చేసుకోవాలనుకున్నా. సో అందుకే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వర్డ్ బాగా నేర్చుకోండి. సో నేను ఇంకో టిప్ కూడా చెప్పాను చూసారు, ఫస్ట్ సింబల్ గురించి తెలియదు, మీరు ఆ సింబల్ గురించి అనగానే దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తారు, మీరు అది కూడా చదవండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద పేజ్ లేఅవుట్ ఎలా ఉండాలి, మార్జిన్స్ డ్రా చేయాలా, ఇలా డిఫరెంట్ మార్జిన్స్ ఉంటాయి మనకి, ఇలా మార్జిన్స్ పెట్టుకోవాలా, లేకపోతే ఓరియంటేషన్ చేయాలా, లేకపోతే ఓరియంటేషన్ అవుతుంది, పోర్ట్రేట్ ఉంటుంది, ల్యాండ్స్కేప్ ఉంటుంది, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓరియంటేషన్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే పేజ్ సైజ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ప్రింటింగ్ ఏరియా ఎలా ప్రింట్ చేసుకోవాలనుకుంటున్నారు అలా చేసుకోవాలనుకున్నా, పేజ్ని బ్రేక్ చేసుకోవాలనుకున్నా, బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలనుకోండి, లేదౌట్ బ్యాక్గ్రౌండ్ నేను ఆఫ్లైన్లో ఉన్నాను, మీరు ఏమైనా ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవాలనుకుంటే వెనకాల పిక్చర్ అని యాడ్ అవుతుంది, మీరు ఆ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోవచ్చు. టైటిల్స్ ప్రింట్ చేసుకొని టైటిల్స్ ప్రింట్ చేయొచ్చు. థీమ్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి మనకి. సో థీమ్ చూపిస్తాను, ఇక్కడ థీమ్ యాడ్ అవుతుంది. సో ఏమైనా థీమ్ కావాలంటే థీమ్ యాడ్ చేసుకోవడానికి అనమాట. మనకి థీమ్ యాడ్ చేసుకోవడానికి దాని కలర్స్ చేంజ్ చేసుకోవడానికి మన కలర్స్ యూజ్ అవుతుంది అనమాట. థీమ్స్ యాడ్ అవుతాయి, అదనమాట ఇది పేజ్ లేఅవుట్ గురించి. నెక్స్ట్ ఫార్ములాస్ అనే ఈక్వేషన్స్ అని మించి ఒకటే పేజ్ లేఅవుట్లో. మన పేజ్ లేఅవుట్ ఇన్సర్ట్లో మనకి ఈక్వేషన్స్ సింబల్స్ ఉన్నాయి చూసారా, అదే మనకి ఫార్ములాస్లో కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. సమ్ చేసుకోవడానికి ఏంటంటే మీకు చూపించాను కదా, సమ్ ఆటో సమ్ ఎలా చేయాలని, ఆ సమ్ ఇక్కడ కూడా ఉంటుంది సేమ్ అనమాట. ఈక్వేషన్స్ కానీ ఫార్ములాస్ కానీ ఆయన ఇన్సర్ట్ చేసుకుంటే మనకి ఫార్ములాస్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. నెక్స్ట్ డేటా, మీరు ఏమైనా డేటా మీకు బయట ఇంటర్నెట్లో కానీ లేకపోతే మీ పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా మీకు మెయిల్లో కానీ ఏదైనా డేటా ఉంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ బ్లాగ్లో కానీ లేకపోతే దీంట్లోకి ఏమైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. దానికి ఏంటంటే ఈ డేటా అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ రివ్యూ, కామెంట్స్ యాడ్ చేయాలన్నా, ట్రాన్స్లేట్ చేయాలన్నా, స్పెల్లింగ్స్ ఫైండ్ చేయాలనుకున్నా, ఇలా సింపుల్గా మీరు రివ్యూ చేయడానికి మీరు చేసుకోవడానికి అనమాట ఈ రివ్యూ అనే ఆప్షన్ యూజ్ అవుతుంది. వ్యూ, పేజ్ అలా వ్యూ అవ్వాలి, జూమ్ అవ్వాలా, జూమ్ ఇన్ అవ్వాలా, లేకపోతే నార్మల్ పేజ్ ఉండాలి, పేజ్ని బ్రేక్ చేసుకోవాలా, పేజ్ బ్రేక్ అవుతుంది చూసారా, పేజ్ బ్రేక్ చేసుకోవాలా, పేజ్ లేఅవుట్ అలా ఉండాలి. డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజ్ లేఅవుట్స్ వస్తాయి మీకు. నార్మల్ కావాలంటే నార్మల్గా వస్తుంది, ఫార్ములా కావాలంటే ఫార్ములా బార్ ఉంటుంది. నెక్స్ట్ అలా హెడ్డింగ్ కావాలంటే హెడ్డింగ్స్ ఉంటాయి, అక్కర్లేదంటే తీసేసుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ కావాలంటే గ్రిడ్ లైన్స్ ఉంటాయి, ఫార్ములా బార్ కావాలంటే ఫార్ములా బార్ ఉంటుంది. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏమైనా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట. మీకు ఇలాగ పేజ్
మీ పేజ్ ఎలా కనిపించాలనేది అనమాట మనకి స్పెసిఫికేషన్. నెక్స్ట్ హెల్ప్ అనమాట. హెల్ప్లో మనకు వాళ్ళు కాల్ చేయొచ్చు. మీకు సాఫ్ట్వేర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు కాల్ చేసి కనుక్కోవచ్చు. లేదా ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటామంటే షో ట్రైనింగ్స్ ఉంటాయి, అలా మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు. లేదంటే మీరు ఏం చేస్తారంటే మీకు చెప్పాను కదా, సపోజ్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్టూడెంట్ మార్క్ లిస్ట్ తీసుకోండి. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఒక నేమ్, ఫస్ట్ సపోజ్ స్టూడెంట్ మార్క్ లిస్ట్ నేమ్ తయారు చేసుకోండి. దీనికి నేమ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ వేరే బ్లాక్లోకి వెళ్తారు. బ్లాక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్స్ ఇస్తారు. సబ్జెక్ట్ 1 ఇవ్వండి. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేసుకోండి. ఇంకో దానికి మూవ్ అవుతుంది. బ్యాక్ స్పేస్ క్లిక్ చేసుకోండి, ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్ 2. నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేయండి, మళ్ళీ సబ్జెక్ట్ 3. అలాగా ఒక 3-4 సబ్జెక్ట్స్ పెట్టుకుని థర్డ్ సబ్జెక్ట్ పెట్టుకోండి. నెక్స్ట్ మీకు అలా నేమ్స్ ఇచ్చారు కదా, ఇక్కడ నేమ్ ఇవ్వండి. బ్యాక్ స్పేస్ ఇచ్చుకొని సపోజ్ ఏ, నేమ్ బి, మీకు నచ్చిన పేరు సి, అలా నేమ్ ఇచ్చుకొని వాళ్ళకి సంబంధించిన మార్క్స్ అనమాట. సపోజ్ 5. నెక్స్ట్ పెద్దవి చేసేయద్దు, ఫస్ట్ షార్ట్గా నేర్చుకోండి. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక 3-4 చేయగానే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, సో అలా షార్ట్గా నేర్చుకుని సో ఇంకా బాగా నేర్చుకోవాలన్నమాట. 2, నెక్స్ట్ 5, నెక్స్ట్ 8, అలా డిఫరెంట్ మీకు ఏది కావాలంటే అది 6 ఇలా ఇచ్చుకున్న తర్వాత దీనికి ఇలా ఇచ్చిన తర్వాత మీరు ఏకి టోటల్ కావాలి, ఇక్కడ టోటల్ కావాలనుకోండి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. షిఫ్ట్ పట్టుకొని పక్కకు సెలెక్ట్ చేసుకుంటారు, ఆటో సమ్ చేస్తారు. 19 వచ్చింది చూసారా, ఈ సమ్ టోటల్ అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, పర్సంటేజ్ చేంజ్ చేసుకోవాలి. ఆటో సమ్ మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా చూసారు, యావరేజ్ చేసేసుకోవడమే. మీరు యావరేజ్ ఇచ్చేసి అది యావరేజ్ చేసేసుకొని పక్కన వేసుకొని ఇక్కడ టోటల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. ఇక్కడ పైన హెడ్డింగ్లో టోటల్ ఇలా క్లిక్ చేసుకుంటే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మీరు ఎక్సెల్ నేర్చుకోండి. సో మీరు ఎక్సెల్లో 3-4 ప్రాజెక్ట్స్ చేయగానే మీకు ఇంకా బాగా ఎక్సెల్ అలవాటు అవుతుంది అనమాట. సో ఫైనలీ అండ్ లాస్ట్లీ కమింగ్ టు ద వర్డ్ ప్యాడ్. నేను సేవ్ చేసుకోలేదు, డౌన్ సేవ్ క్లోజ్ చేసిన డౌన్ సేవ్ క్లిక్ చేసుకుంటాను అనమాట. సో వర్డ్ ప్యాడ్ సో సింపుల్గా మనం ఏమైనా వర్డ్స్ని క్లిక్ చేసుకొని వర్డ్ ప్యాడ్ యూజ్ చేసుకోవచ్చు. వర్డ్ ప్యాడ్ అంటే ఏం లేదు, సేమ్ వర్డ్ లాగా ఉంటుంది ఇంచుమించుగా, కాకపోతే మనకి ఇది వెరీ ఈజీగా ఉంటుంది అనమాట. వర్డ్ ప్యాడ్ మనకి ఇలా ఏదో ఒకటి రాసుకొని ఎంటర్ క్లిక్ చేసుకుని డిఫరెంట్ టైప్ ఆఫ్ రాసుకోవచ్చు. సేమ్ వర్డ్ లాగే కట్ కాపీ పేస్ట్ ఉంటాయి. పారాగ్రాఫ్ స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్లో ఏమైనా కావాలనుకుంటే చేంజ్ చేసుకొని ఫాంట్ స్టైల్స్ చేంజ్ చేసుకోవడానికి, ఏమైనా పేజెస్లో ఇన్సర్ట్ చేసుకోవడానికి, ఏమైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అనమాట మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వ్యూ, పేజ్ ఎలా వ్యూ అవ్వాలి అని జనరల్గా జూమ్ ఇన్ చేసుకుంటాం, ఇలా జూమ్ చేస్తాం, జూమ్ అవుట్ చేసుకుంటాం. ఇక రూలర్ కావాలంటే రూలర్ ఉంటుంది, స్టేటస్ బార్ కావాలంటే స్టేటస్ బార్ ఉంటుంది. మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజ్ వ్రాపింగ్ గురించి కూడా నేను మీకు ఎక్సెల్లో చెప్పాను. సో వర్డ్ వ్రాపింగ్ గురించి తెలుస్తుంది అనమాట. మెజర్మెంట్ యూనిట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉంటుంది. సెంటీమీటర్ కావాలంటే సెంటీమీటర్, ఇంచెస్ కావాలంటే ఇంచెస్. నేను మీకు అది రూలర్ పెడతాను కానీ ఆప్షన్ సెట్ అవుతుంది. సో ఇంచెస్ కావాలంటే ఇంచెస్లో ఉంటుంది. సో సెంటీమీటర్లు కావాలంటే సెంటీమీటర్స్, చూసారు సెంటీమీటర్స్ అనమాట. ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటీమీటర్స్ ఉంటాయి. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఇలాగా. సో ఇదనమాట వర్డ్ ప్యాడ్ గురించి. సో వర్డ్ ప్యాడ్ అనేది బేసిక్ అనమాట, బేసిక్ నేర్చుకోవడానికి అనమాట. వెరీ ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. న్యూ సేవ్ యాస్ ఇవి అన్నట్ల గురించి మనకు తెలిసిందే. నేను వర్డ్లో కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంకా బాగా తెలుసుకోవాలనుకుంటే బోల్డ్ చెప్పాను కదా, దాని దగ్గరికి వెళ్తారు, ఆప్షన్ దగ్గరికి వెళ్తారు, కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, దాని గురించి చదవండి, మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది అనమాట. మీకు ఈ వర్డ్లో కానీ, వర్డ్ ప్యాడ్లో కానీ, పవర్ పాయింట్లో కానీ, ఎక్సెల్లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఎప్పుడు వస్తుందంటే మీరు బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేయగానే, 3-4 డాక్యుమెంట్స్ చేయగానే వాటి గురించి మీకు అర్థమవుతుంది అనమాట. సో అలాగా మీరు నేర్చుకుంటే మీకు బాగా వస్తుంది అనమాట. 3-4 ప్రాజెక్ట్స్ చేయండి, 3-4 ప్రాజెక్ట్స్ వస్తుంటే బాగా డీటెయిల్గా దాని గురించి అర్థమవుతుంది అనమాట. సో మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.